హాయ్ స్టూడెంట్స్, నా పేరు కుమార్. ఈరోజు ఈ వేళ మనం స్టార్ అండ్ డెల్టా కాన్ఫిగరేషన్ గురించి చూద్దామండి. స్టార్ నెట్వర్క్ అంటే ఏంటి, అలాగే డెల్టా నెట్వర్క్ అంటే ఏంటి, దాంట్లో మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనం డిస్కస్ చేద్దాం. ఈ టూ మనకి తెలిస్తే గనక స్టార్ కాన్ఫిగరేషన్ అలాగే డెల్టా కాన్ఫిగరేషన్ తెలిస్తే మనం స్టార్ నెట్వర్క్ని ఎలా డెల్టాలో మార్చుకోవచ్చు, అలాగే డెల్టా నెట్వర్క్ని ఎలా స్టార్లో మార్చుకోవచ్చు మనకి సింపుల్గా అర్థమవుతుందండి. మనకి ఫస్ట్ మనం గమనిస్తే కనుక మనకున్నది ఏంటంటే స్టార్ నెట్వర్క్ అండి. అంటే స్టార్ నెట్వర్క్ అనేది అయితే టీ షేప్లో కానీ లేకపోతే మనకి వై షేప్లో ఉంటుంది. ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే మనం స్టార్ నెట్వర్క్ అంటారు. అంటే మనకి ఇక్కడ టీ నెట్వర్క్ అన్నా వై నెట్వర్క్ అన్నా ఒకటేనండి, రెండు స్టార్ కనెక్షన్ అవుతుంది. కొన్నిట్లో ఎలా ఉంటుందండి, మనకి ఇలా ఉంటుందండి, ఇలా ఉన్నా సరే మనకి స్టార్ కనెక్షన్ అవుతుంది. అంటే స్టార్ నెట్వర్క్ చూస్తానికి ఇలా ఉంటుంది డూప్లెక్స్. దీంట్లో మనం 3 ఉంటాయండి. 3 రెసిస్టర్ని మనం స్టార్‌లో గానీ, అలాగే 3 రెసిస్టర్ని మనం డెల్టాలో గానీ కనెక్ట్ చేసుకుంటాం. అంటే 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయినటువంటి నెట్వర్క్స్‌ని మనం 2 కేటగిరీస్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ కేటగిరీ వచ్చి మనకి స్టార్ అవుతుంది. సెకండ్ కేటగిరీ వచ్చి మనకి డెల్టా అవుతుంది. ఒకసారి గమనించండి, స్టార్ నెట్వర్క్‌లో నేను R1, R2, R3 అనే రెసిస్టర్లు తీసుకున్నాను. అలాగే దీన్ని నేను టీ అండ్ వై షేప్‌లో చూపిస్తున్నాను. అంటే సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది, సేమ్ కనెక్షన్ ఉంటుంది. కాకపోతే మనం కనెక్ట్ చేసుకునే విధానం అనేది ఇక టీ షేప్లో కనెక్ట్ చేసుకుంటే నేను వై షేప్లో కనెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? అంటే R1, R2, R3 అనే రెసిస్టెన్స్కి మనం ఇప్పుడు సింప్లిఫికేషన్ వాల్యూ చూసుకున్నాం. ఇక చూడండి, ఇది మనకి స్టార్ నెట్వర్క్లో 3 కాన్ఫిగరేషన్స్ పెట్టాను. ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనకి సప్లై పొజిషన్స్ ఎక్కడెక్కడ ఇస్తుందో చూసుకుంటాం. అంటే మనకి ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూస్ కావాలి. అంటే resistance between AB terminals and resistance between BC terminals and resistance between AC terminals మనకు కావాలి. దీనికోసం ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ఒకవేళ మనకి AB టెర్మినల్స్ దగ్గర రెసిస్టెన్స్ కావాలన్నప్పుడు నేను ఇక్కడ సప్లై అప్లై చేస్తాను. ఇచ్చే సప్లై అంటే మనకి VAB సప్లై ఇస్తాను. ఎప్పుడైతే నేను VAB సప్లై ఇచ్చానో మనకి కరెంట్ ఏమవుతుందంటే ఆల్వేస్ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అనేది 0. అంటే మనకి ఇది ఓపెన్లో ఉంది కండి. ఓపెన్లో ఉంటే కరెంట్ 0 కాబట్టి ఇక ఎటువంటి కరెంట్ ఉండదు. అంటే ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ నెట్వర్క్ మనకి ఎలిమినేట్ అయిపోతుంది. అంటే R1, R2 ఎలా కనిపిస్తుంది, మనకి సిరీస్లో కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ RAB ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. ఇది రెసిస్టెన్స్ బిట్వీన్ AB టెర్మినల్స్. అలాగే మనకి సెకండ్ కాన్ఫిగరేషన్స్లో ఏం చేస్తున్నాను, నేను బికి సికి మధ్యలో నేను రెసిస్టెన్స్ సప్లై చేస్తున్నాను. అంటే ఇది మనకి ఇక్కడ నేను VBC సప్లై ఇచ్చాను. ఎప్పుడైతే VBC ఇచ్చానో ఇక్కడ మనకి ఏ అవుతుందంటే మనకి ఏలో మనకి ఎటువంటి సప్లై ఉండదు. అంటే ఏ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే సప్లై ఇచ్చామో ఇక్కడ నుంచి మనకి ఐ ఎలా వెళ్తుందంటే బి నుంచి సికి ఐ ఫ్లో అవుతుంది. చూస్తే మనకి R2 అండ్ R3 రెండు ఎలాగుంటాయి అంటే సిరీస్లో కనిపిస్తున్నాయి. అంటే ఇక మనకి RBC ఈక్వల్ టు R2 ప్లస్ R3 అవుతుంది. ఒకవేళ మనం సికి ఏకి సప్లై ఇస్తే, నేను VCA సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రమ్ సి నుంచి ఏకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ బి టెర్మినల్ ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి కరెంటు ఉండదు. అంటే సి అండ్ ఏ మొత్తం కనెక్ట్ అయ్యాయి కాబట్టి R3, R1 రెండు ఎలా ఉంటాయంటే సిరీస్లో ఉంటాయి. అంటే ఇక మనకి RCA ఈక్వల్ టు R3 ప్లస్ R1. ఇవేనండి మనకి స్టార్లో ఉన్నటువంటి 3 రెసిస్టెన్స్ వాల్యూస్. అంటే AB టెర్మినల్ మధ్యలో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, బికి సికి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే సికి ఏకి ఎంత రెసిస్టెన్స్ ఉందో చూస్తాం. ఈ 3 రెసిస్టెన్స్ బట్టి మనం స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ మనకి సింపుల్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్ చూస్తే ఎలా ఉందంటే అయితే ట్రయాంగిల్ షేప్లో కానీ లేదా 5 షేప్లో ఉంటుంది. డెల్టా నెట్వర్క్ని మనం 5 నెట్వర్క్ అంటాం. 5 నెట్వర్క్ అన్నా డెల్టా నెట్వర్క్ అన్న ఒకటేనండి. దీంట్లో చూడండి, నేను ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ మనకి AB టెర్మినల్ మధ్యలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ RA రెసిస్టెన్స్ అని, బికి సికి మధ్యలో RB అని, సికి ఏకి మధ్యలో RC అని చెప్పుకుంటున్నాం. సేమ్ నెట్వర్క్ నేను 5లో కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు.
దీంట్లో రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దామండి. అంటే నేను ఏకి బికి సప్లై ఇచ్చినప్పుడు, అలాగే బికి సికి సప్లై ఇచ్చేటప్పుడు, అలాగే సికి ఏకి సప్లై ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది రెసిస్టెన్స్ వాల్యూ గమనిద్దాం. చూడండి, నేను ఏకి హైయర్ పొటెన్షియల్, బికి లోయర్ పొటెన్షియల్ ఇచ్చానండి. అంటే విఏబి ఇచ్చాను. ఎప్పుడైతే విఏబి ఇచ్చానో మనం ఆర్ఏబి కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఆర్ఏబి ఈక్వల్ టు, చూడండి మనకి ఆర్సి ఆర్బి రెండు సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయండి. ఆర్ఏ మనకి ప్యారలల్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కనెక్షన్ చూస్తే కనుక మనకి ఆర్ఏ ప్యారలల్ టు ఆర్బి ప్లస్ ఆర్సి అవుతుంది. సెకండ్ డయాగ్రామ్ లో మనకి నేను బికి హైయర్ పొటెన్షియల్, సికి లోయర్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక మనకి నేను ఎప్పుడైతే విబిసి సప్లై అప్లై చేశానో ఇక మనకి ఆర్బిసి ఈక్వల్ టు, అంటే ఆర్బిసి అంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఈ బి అనేది ఏకి సికి ప్యారలల్ లో ఉంటుంది. అంటే ఆర్బి ప్యారలల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్సి అవుతుంది. అలాగే నేను సికి ఏకి ఇచ్చుకున్నప్పుడు సికి హైయర్ పొటెన్షియల్, ఏకి లోయర్ పొటెన్షియల్ ఇచ్చాను. ఇక మనకి విసిఏ సప్లై ఇవ్వగానే మనకి ఆర్సిఏ రెసిస్టెన్స్ అని వస్తుంది. నేను ఎప్పుడైతే విసిఏ సప్లై ఇచ్చానో ఆర్సిఏ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆర్సిఏ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఆర్సికి ఆర్బి ఆర్ఏ అని ప్యారలల్ ఉంటాయి. అంటే ఆర్సి ప్యారలల్ టు ఆర్బి ప్లస్ ఆర్ఏ. దీనిగా మనం సింప్లిఫై చేసాం అనుకునే వస్తుందంటే మనకి మన ప్యారలల్ లో తెలుసుకొని మనకి ఈక్వేషన్స్ అనేవి R1 R2 బై R1 ప్లస్ R2 అనే రిలేషన్ ఉంటుంది. కాబట్టి RA ఇంటూ RB ప్లస్ RC బై RA ప్లస్ RB ప్లస్ RC అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి RB ఇంటూ RA ప్లస్ RC బై RA ప్లస్ RB ప్లస్ RC అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి RC ఇంటూ RB ప్లస్ RA బై RA ప్లస్ RB ప్లస్ RC అవుతుంది. మన కోసం డెల్టాలో ఉన్న ఈ 3 రిలేషన్స్ని డెల్టా కనెక్షన్ అనుకుంటామండి. ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏని, అలాగే స్టార్లో వచ్చినటువంటి ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏ ఉపయోగించుకుని మనం చేస్తుంటే స్టార్ టు డెల్టా, అలాగే డెల్టా టు స్టార్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే డెల్టా టు స్టార్ ఎలా ఉంటాయి, అలాగే స్టార్ టు డెల్టా ఎలా ఉంటాయి అనే వీడియోస్ నేను వివరంగా చెప్తానండి. ఓకే స్టూడెంట్స్, నా వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.